ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చి చాలా మందికి మంచి గేమ్ ప్లే ఉంటుంది అండ్ మంచి యాక్యురసీ కూడా ఉంటుంది. కానీ కొన్ని గేమ్లో మీరు ఓడిపోతూ ఉంటారు, అంటే మీరు ఈజీగా పడిపోతూ ఉంటారు. ఏంద్రా ఇది నేనైనా ఇలా ఆడుతున్నాను అనుకుంటారు. అలాంటి టైంలో మీరు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. చాలా మందికి ఒక గేమ్ ప్లే ఉంటుంది, అదే గేమ్ ప్లే అందరి దగ్గర అదే గేమ్ అదేలా ఆడుతూ ఉంటే మీరు పక్కా ఓడిపోతారు. ఒక్కొక్క ప్లేయర్కి ఒక్కొక్కలా ఆడాలి. ఆ ప్లేయర్ ఎలా ఆడుతున్నాడు, సో మీరు కూడా అలాగే ఆడాలి. అంటే మీరు కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటో చెప్తాను, సరేనా? వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకెవరైతే లైక్ చేయకుండా చూస్తున్నారో లైక్ చేయండి అన్న. మీరు కామన్గా చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? మీ దగ్గర ఉన్న గేమ్ ప్లేతో అదే గేమ్ ప్లే పెట్టుకున్న ఆడటం. ఒక్కొక్క ప్లేయర్ ఒక్కొక్కలా ఆడతాడు, ఆ ప్లేయర్ తగ్గట్టు మూమెంట్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. చేయాలి, చెప్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లూ వాల్ వేస్తారు, అలాగే జంప్ చేసి కొడతారు. దానివల్ల ఏంటంటే మిమ్మల్ని ఈజీగా కొడతాడు. ఇదే పెద్ద విషయం కాదు, ఈజీగా చెప్తా వినండి. గ్లూ వాల్ వేస్తారు అండ్ సైడ్ కి జంప్ చేసి ఫైర్ చేస్తారు. దానివల్ల అంటే ఈజీగా కొడేస్తాడు మిమ్మల్ని. మీరు ఇప్పుడు 1v1 కానీ ఏదైనా ఆడుతున్నప్పుడు అలా ఆడేటప్పుడు మీకు మనసులో ఒకటి అనిపిస్తుంది, అపోనెంట్ మంచి ప్లేయర్ రా, ఎటు వెళ్ళినా హెడ్ షాట్లు బాగా కొడుతున్నాడు అన్నప్పుడు మీరు గ్లూ వాల్ వేసి సైడ్ కి ఎగరకండి, సరేనా? అలా జంప్ చేయకుండా ఈజీగా ఒక ట్రిక్ పర్ఫామ్ చేయండి. ముందు ఎనిమి ఉన్నాడు, గ్లూ వాల్ వేసి ఎగరకుండా నార్మల్గా జంప్ చేసే బదులు నార్మల్గా జంప్ చేయకండి. ఇలా చేయకుండా జస్ట్ గ్లూ వాల్ వేసి పరిగెట్టండి. వెంటనే లెఫ్ట్కి తిప్పండి స్క్రీన్, మళ్ళీ రైట్కి తిప్పండి. ఎప్పుడైతే లెఫ్ట్కి తిప్పుతారో స్క్రీన్ మళ్ళీ రైట్కి వచ్చి ఆ తర్వాత జంప్ చేసి అప్పుడు గన్ తీసుకుని అప్పుడు కొట్టండి. ఇది ఎనిమి సైడ్. ఒకసారి చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి ఎనిమి సైడ్ ఎలా ఉందో. మీరు నార్మల్గా జంప్ చేసేది దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. మిమ్మల్ని నేను జంప్ చేయొద్దని చెప్పట్లేదు, జంప్ చేయండి. జంప్ చేసే ముందు మూమెంట్ ఇచ్చి మళ్ళీ అప్పుడు జంప్ చేయండి. అప్పుడు ఎనిమి కన్ఫ్యూజ్ అవుతాడు. కావాలంటే మీరు బాగా ఆడే ప్లేయర్స్ దగ్గర అబ్జర్వ్ చేయండి. మీతో ఆడుతున్నప్పుడు మీరు ఎంత ట్రాక్ చేసినా మీరు పర్ఫెక్ట్ గానే ట్రాక్ చేస్తారు. మీరు ఎంత ట్రాక్ చేసినా ఆ ఎనిమికి వన్ ట్యాప్ పడదు, ఎందుకంటే తను ఏ మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు కాబట్టి. మీ ముందే తిరుగుతుంటాడు, మీ ముందే హెడ్ ఇస్తుంటాడు, కానీ మీరు ట్రై చేసి కొట్టినా కూడా అతనికి అతను మీలాగా ఏ మిస్టేక్స్ చేయకుండా పర్ఫెక్ట్ గా ట్రాక్ చేస్తూ అయితే ఆడుతున్నాడు. ఎనిమిని కన్ఫ్యూజ్ చేస్తూ ఎనిమి అనుకుంటాడు కదా, ఇప్పుడు నేను అనుకుంటున్నాను కదా సైడ్ వచ్చాడు, ఇలా ఎనిమిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉండాలి. ఎనిమి ఆ సైడ్ జంప్ చేస్తాడు అనుకుంటాడు, కానీ నేను ఆ సైడ్ జంప్ చేయట్లేదు కదా. కన్ఫ్యూజ్ చేస్తూ ఆడిస్తే మీరు ఈజీగా ఆడొచ్చు, పర్ఫెక్ట్ గా ఆడొచ్చు. అండ్ మిస్టేక్ నెంబర్ 2, ఇప్పుడు ఒక ఎనిమిది నాక్ చేసి ఫుల్ఫిల్ చేశాను. ఇప్పుడు ఏంటంటే నా పొజిషన్ రివీల్ అయిపోయింది. నేను ఫైర్ చేశాను కాబట్టి నా పొజిషన్ రివీల్ అయిపోయింది. సో నేను అర్జెంట్గా అయితే పొజిషన్ చేంజ్ చేయాలి, ఎందుకంటే ఇంకా అక్కడ 2 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇంకా అక్కడే ఉన్నాను అనుకుంటారు, కానీ నేను అక్కడి నుంచి వేరే చోటుకి వచ్చేసా కాబట్టి. ఓకే అక్కడ ఉన్నారేమో అని చెప్పి ఎనిమిది వస్తాడు. ఇప్పుడైతే వాడిని కూడా నాక్ చేసా. ఇప్పుడు ఇంకో నాక్ చేసా కదా, ఈ పొజిషన్ రివీల్ అయిపోయింది. సో నేను మళ్ళీ ప్లేస్ చేంజ్ చేస్తున్నా. మీరు ఎప్పుడైతే ఎనిమిని చూసినప్పుడు ఫైర్ చేస్తారో అప్పుడు వెంటనే పొజిషన్ చేంజ్ చేయండి. ఒకే పొజిషన్లో ఉండొద్దు, ఎందుకంటే మీరు బీఆర్లో కానీ సిఎస్లో బాగా పనికి వస్తుంది. ఒక ఎనిమిని నాక్ చేస్తారు, అక్కడ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వండి. ఎందుకంటే అక్కడే ఉండిపోయారు అనుకో, అక్కడైతే ఎనిమి వచ్చి కొట్టేస్తాడు, వాడికి అర్థమైపోద్ది కదా మీరు ఇక్కడే ఉన్నారని. అప్పుడు మీరు వేరే ప్లేస్కి వెళ్ళి ఎనిమిని ఈజీగా కొట్టచ్చు. ఇదేం పెద్ద కష్టమేం కాదు, జస్ట్ పొజిషన్ చేంజ్ చేయడం మాత్రమే. ఎనిమిని కన్ఫ్యూజ్ చేయడానికి ఇది ఒక మంచి ట్రిక్. ఓకే ఇది ఒక మంచి ట్రిక్, దీన్ని నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన పనులేమీ లేదు. ఎనిమిని కన్ఫ్యూజ్ చేయడం, ఆ పక్క ఈ పక్క కాస్త కన్ఫ్యూజ్ చేసి కొట్టడం మాత్రం. ఓకే ఇక్కడ ఒక ఎనిమిని నాక్ చేశాను. ఇప్పుడు ఎనిమి వస్తే కనుక రైట్ సైడ్ రావాలి లేదా లెఫ్ట్ సైడ్ రావాలి, ఇంకో చాయిస్ అయితే లేదు. సో నాకైతే రైట్ సైడ్ అయితే ఒక ఎనిమి కనబడ్డాడు. వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి ఓకే ఈ ఎనిమిని కూడా నాక్ చేసాం కదా, ఇప్పుడు థర్డ్ ఎనిమి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వెంటనే పొజిషన్ అయితే చేంజ్ చేస్తాను నేనైతే. ఇంకా ఒక్క ఎనిమి దగ్గర మాత్రమే ఉన్నాడు, ఈ ఒక్క ఎనిమి ఉన్నాడని చెప్పి కేర్లెస్గా ఆడద్దు, అలా అయితే ఈజీగా కొట్టేస్తాడు ఎనిమి మనల్ని. సో మొత్తం అయితే నేనైతే ఇంకా దించేసా లాస్ట్కి. ఓకే మీకు చెప్పిన ట్రిక్ అయితే మిస్టేక్ అయితే మీకు అర్థమై ఉంటుంది అనమాట. జస్ట్ పొజిషన్ చేంజ్ చేసుకుంటుంటే ఇది పెద్ద కష్టమేం కాదు. ఫస్ట్ చెప్పింది ఏంటంటే జస్ట్ మీరు జంప్ చేయకుండా జస్ట్ మూమెంట్ ఇచ్చి అప్పుడు జంప్ చేయండి. సెకండ్ ఏంటి, పొజిషన్ మారుస్తూ అయితే ఆడండి. ఈ ట్రూ మిస్టేక్స్ మీకు అర్థమై అనుకుంటున్నా, ఈ 2 ట్రిక్స్ కదా మిస్టేక్స్. ఇప్పుడు థర్డ్ ట్రిక్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎనిమి ఉన్నారు కదా, మీరు ఎలా ఉన్నప్పుడు కంటిన్యూస్గా స్ప్రే చేస్తారు, ఆపకుండా. దానిలో ఏముంది బ్రో, ఆపకుండా స్ప్రే చేస్తే. ఇప్పుడు నేను చెప్పేసి జాగ్రత్తగా ఉంది. ఇప్పుడు ఒక
మీకు రీకాల్ అవుతుంది కదా. ఇప్పుడు యూఎంపీ నేను ఆ లైన్ పెట్టి కొడతా చూడండి ఒకసారి. ఆ లైన్కి తగలాలి, నేనైతే ఫైర్ చేస్తున్నానో ఆ లైన్కి తగలాలి. సో చూడండి నేను ఫైర్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఆ లైన్ తప్ప మొత్తం చుట్టూరు తిరుగుతుంది, అంటే రీకాయిల్ అవుతుంది. ఓకే, రీకాల్ అవుతుంది. సో ప్రతి గన్కి రీకాల్ అవుతుంది. నువ్వు దాన్ని మేనేజ్ చేసుకుంటూ నువ్వు అయితే ఆడాలి. ఓకే, కంటిన్యూస్గా ఫైర్ చేయొద్దు. కంటిన్యూస్గా ఫైర్ చేయడం వల్ల రీకాల్ ఎక్కువ అవుతుంది. సో మీరు ఒక 5 bullets మాత్రమే చేయండి. తర్వాత మీరు గ్లూ వేయడం కానీ లేదా వేరే గన్ స్విచ్ చేయడం కానీ చేయండి. ఓకే, ఎనిమిని కొడదాం అనుకున్నప్పుడు మాత్రం మీరు ఒక 8 bullets ఆర్ 5 bullets మాత్రమే కొట్టండి. కొట్టాక అప్పుడు ఫైర్ అయితే ఆపండి. ఒకవేళ మీరు ఫైర్ ఆపకపోతే ఒక గ్లూ వాల్ వేసుకోండి. మీరు కంటిన్యూస్గా స్ప్రే చేస్తే మాత్రం రీకాల్ అవుతుంది. దానివల్ల పక్కా రీకాల్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మీరు హెడ్ షాట్స్ పడదు, బాడీ షాట్స్ కూడా పడవు. ఓకే, రీకాల్ అవుతున్నప్పుడు ఒకసారి ఫైర్ ఆపి అప్పుడైతే మళ్ళీ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఫైర్ చేసినప్పుడు జూమ్ అయితే ఉందో అది మళ్ళీ కరెక్ట్గా సెట్ అవుతుంది. మీరు ఎక్కువ బుల్లెట్స్ ఫైర్ చేయడం వల్ల ఏంటంటే మీ జూమ్ అన్నది ఎక్కువ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మీకు బుల్లెట్స్ కనెక్ట్ అవ్వవు. ఎప్పుడైతే మీరు ఫైర్ ఆపుతారో మళ్ళీ జూమ్ నార్మల్ అయిపోద్ది, అప్పుడు ఈజీగా కొట్టచ్చు. ఇదేం పెద్ద కష్టం కాదు, ఏం లేదు. మీరు వాడే గన్ తోటి రీకాల్ కంట్రోల్ చేసుకోవడం రావాలి. ఓకే, మీరు అడగచ్చు ఇది అందరి దగ్గర యూజ్ అవుతుందా ఈ ట్రిక్ అంటే, అందరి దగ్గర యూజ్ అవుద్ది. ఓకేనా. సో ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అన్న, మీరు ఏం కరెక్ట్గా పెట్టి డ్రాగ్ చేయరు. లెగ్ దగ్గర పెట్టడం కానీ లెగ్ పైన పెట్టి డ్రాగ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. దానివల్ల 1 taps పడదు. ఎయిమ్కి 1 tapకి ఏంటి సంబంధం అంటే సంబంధం ఉంది. ఇప్పుడు ఆ ఎనిమిని కొడదాన్ని ఫిక్స్ అయ్యాను కదా. నా ఎయిమ్ ఎలా ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఆ ఎనిమి రైట్ సైడ్ ఉన్నాడు. మీరు ఎక్కడ పెడితే హెడ్ షాట్స్ ఈజీగా పడతారు నేను చెప్తా. చెస్ట్ దగ్గర పెట్టుకోండి. నేనైతే ఇక్కడ మార్క్ పెట్టా కదా, అక్కడైతే మీరు ఎయిమ్ పెట్టుకుని ఉండండి. అప్పుడైతే డ్రాగ్ చేయడం ఈజీగా పడతాయి. ఓకే, ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా అయితే హెడ్ షాట్ పడుతుంది మీకు 1 tap. ఓకే, మీరు గేమ్ ఆడతారు కదా, తర్వాత రీప్లేస్ సిస్టమ్ ఉంటుంది, అందులోకి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంటది, అరే ఇది నేను పెద్దగా డ్రాగ్ చేయలే, అది దానికదే పడిపోయింది, ఆటోమేటిక్ గా పడిపోయింది, గుడ్డిగా పడిపోయింది అంటారు కదా, అలాగా. అప్పుడు మీరు ఒకసారి చెక్ చేయండి పర్ఫెక్ట్ గా మీరు అయితే ఏం పెట్టుంటారు. అప్పుడు ఏంటంటే ఎనిమికి లెఫ్ట్ సైడ్ పెట్టుకుని అదే వైట్ డాట్ ఉన్నప్పుడు అయితే పెట్టుంటారు. అలా పెట్టడం వల్ల మీకైతే పర్ఫెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటుంది. ఒకసారి మీరు పర్ఫెక్ట్ గా పెట్టి డ్రాగ్ చేసి ట్రై చేయండి. లెఫ్ట్ సైడ్ అయితే పెట్టి ఏం పెట్టి డ్రాగ్ చేయండి, ఈజీగా కనెక్ట్ అవుద్ది. నేను ఒకసారి ట్రైనింగ్ రూమ్ లో చూపిస్తాను, ఈ సెట్టింగ్స్ కూడా పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీగా అయితే 1 taps కనెక్ట్ అవుతాయి. చూడండి నేనైతే ఎంత ఈజీగా అయితే కొడుతున్నాను. సో మీరు కూడా డైలీ ప్రాక్టీస్ చేయండి, ఒక 5 minutes మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుద్ది. ఓకే, అప్పుడైతే మీకు ఏం పర్ఫెక్ట్ గా పెట్టి డ్రాగ్ చేయగలరు. డైలీ ఒక 5 minutes ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇక్కడ యాడమ్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీకు కొంచెం ఏం పెట్టడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా అలౌట్ అవుతుంది అన్న. అప్పుడైతే మీరు ఈజీగా డ్రాగ్ చేయగలరు. ఇంకోటి, ఇది ఇక్కడ స్టాండింగ్ ఉన్న ఎనిమిస్ మీరు గనక కొట్టలేకపోతే మీకు యాక్యురసీ లేనట్టు. నేనైతే దీని మీద నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తా యాక్యురసీ మీద కూడా. అప్పుడైతే మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మందికి ఎలా నుంచున్న ఎనిమిని కూడా కొట్టలేకపోతున్నారంటే మీకు యాక్యురసీ లేదని నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతా. ఓకేనా. ఇంకా నా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మామ. లైక్ చేసి కొంచెం మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. స్వార్థంగా ఉండొద్దు. అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్లో కూడా పెట్టుకో అన్న. ఓకే, ఇప్పుడైతే పొజిషన్ చేంజ్ చేసుకుంటూ అండ్ అలాగే జంప్ షాట్స్ కూడా, జంప్ చేసేటప్పుడు ముందు మూమెంట్ ఇచ్చి అప్పుడు జంప్ చేయడం. దానివల్ల ఏంటంటే ఎనిమి మీకు మీరు ఎంత ఓపెన్ ఇచ్చినా కూడా ఎనిమి అయితే మిమ్మల్ని బుల్లెట్ కనెక్ట్ చేయలేడు. అతను పర్ఫెక్ట్ గానే ట్రై చేస్తాడు కానీ మిమ్మల్ని కొట్టలేకపోతాడు. ఇలా మీరు మిస్టేక్ చేయకుండా ఆడితే కనుక మిమ్మల్ని ఏ ఎనిమికి కొట్టలేడు. ఇంతవరకు నువ్వు వీడియో చూస్తే కనుక ఈ ఎమోజీ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. నాకు కూడా తెలియాలి కదా ఇంతవరకు ఇక్కడ దాకా ఎవరైతే వీడియో చూసారో. సో ఈ సింబల్ అయితే పెట్టండి. అలాగే మళ్ళీ కొత్త కంటెంట్తో కలుద్దామన్నా. లవ్ యూ ఆల్, బాయ్, సీ యూ లెటర్స్.